ఇసుక విక్రయాలను క్రమబద్ధీకరించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇసుక లభ్యతను పెంచడం వల్ల మాఫియాను అరికట్టి నిర్మాణదారులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇసుక బంగారమైంది, అక్రమార్కులకు అడ్డదారులు సంపాదించేందుకు మార్గమైంది, వినియోగదారులకు భారమైంది. అందుకే ఆ ఇసుక అందరికీ అందని ద్రాక్షగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తర్వాత ఇసుక వ్యాపారాన్ని క్రమబద్ధీకరించేందుకు నూతన విధానాలను అమల్లోకి తీసుకువచ్చింది. డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక విక్రయాలు ప్రారంభించింది. అయినా ఇంకా కొన్ని లోటుపాట్లు తలెత్తుతూనే ఉన్నాయి. వాటిని ఎక్కడికక్కడే జిల్లా స్థాయిలో పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ కు కొన్ని అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఉపయోగించి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన ట్రాన్స్పోర్టర్స్ కానీ, ఇతరులు కానీ, బిల్డర్స్ కానీ, లేకపోతే ఎవరైనా శాండ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సెకండ్ సేల్ చేసే అవకాశం లేదు. వాళ్ళు చేయకూడదు. చేస్తే దాని మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. కన్స్యూమర్ ఎవరైతే వాళ్ళు వాళ్ళ సొంత అవసరం కోసం వాడాలి. ఆ విధంగానే పద్ధతి పెట్టడానికి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇసుక విక్రయాల్లో ఇప్పటికీ మాఫియా పట్టు సడల్లేదు. డిమాండ్ ఎక్కువ, లభ్యత తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఆ మేరకు జిల్లాలో మరిన్ని ఇసుక రేవులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చేసిన యత్నాలు ఫలించాయి. మరో 2-3 రోజుల్లోనే ప్రకాశం బ్యారేజ్ దిగువన 2 ఇసుక రేవులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఇసుక సరఫరా పెరిగి డిమాండ్ తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంటే బ్యారేజ్ దిగువన కనుక మనకు రీచ్ ఓపెన్ అయితే ఇసుక కావలసినంత లభిస్తుంది. జిల్లాలో కానీ నగరంలో కానీ ఇసుకకి కొరత కానీ కరువు కానీ ఉండదు. ఆ పరిస్థితుల్లో మనం అంతకు ముందు చూసినటువంటి అవాంఛనీయమైనటువంటి పరిణామాలు అవన్నీ జరిగే అవకాశం ఉండదు. మొత్తం మీద కృష్ణా జిల్లాలో ఇసుక ప్రతిరోజు సగటున 7 నుంచి 800 ట్రక్కుల వరకు ఉండవచ్చనేది అధికారుల అంచనా. ప్రస్తుతం ఉన్న రేవుల ద్వారా అంత సరఫరా సాధ్యం కావడం లేదు. కొద్ది రోజుల్లోనే ఆ మేరకు సరఫరా చేసి ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా అధికారులు అంటున్నారు. అదే జరిగితే ఇసుక మాఫియాలు మాయం కావడం ఖాయం.